వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భారత్ అంతరిక్షంలో మరో అడుగు, CMS-03 లాంచ్ సక్సెస్. కార్తీక మాసం రద్దీ, ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు. విశాఖలో డ్రగ్స్ కలకలం, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్ట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అరుదైన ఘనత సాధించింది. 4410 కిలోల బరువైన సమాచార శాటిలైట్ CMS-3ని నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ వెహికల్ మార్క్ 3 బాహుబలి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. We have a magnificent lift of the LVM-3M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the thrust S200 motors is added to B. GSLV Mark III is known as LVM-3. It writes a story every time. Last time we saw it on Chandrayaan-3, and now we see the LVM-3M5 CMS-03 mission. From the Range Operations Director that the second stage, L10, has committed its operation. LVON engine performance normal. The two Vikas engines together generating 1600 kilotons of thrust in its high thrust version. Astro Motors separated. The operations director just confirmed that both the Astro boosters have been separated from the vehicle. Currently the L10 stage, which is the liquid propellant-based stage, is ignited and taking the vehicle towards the intended orbit. We have had the separation of the S200 motors and L10 is already thrusting. This liquid propellant-based stage is generating a total thrust of 1600 kilotons with the help of the high-thrust Vikas engine. The fuel and oxidizer are mixed in a specific ratio and ignited to achieve the maximum effective capacity of the engine. The ignition time of this stage will be around 200 seconds. Stage performance normal. The tracking station, its charge at Sriharikota, continues to track, and the Port Blair station will begin to acquire signals. At about 200 seconds onward, we have the separation of the payload fairing. Yes, the mission has reached an altitude of 115 kilometers. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రతా సౌకర్యాల కల్పనకై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో ఏర్పాట్లపై పవన్ దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చేసి ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి వద్ద ఆటో టాటా మ్యాజిక్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో విశాఖ నుంచి పాయకరావుపేట వెళ్తున్న మంత్రి అనిత ప్రమాదాన్ని గమనించి తక్షణమే క్షతగాత్రులను తన కాన్వాయ్ వాహనాల్లో సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ధైర్యం చెప్పి అవసరమైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. Take a
రన్నింగ్ వచ్చేది ఇంకో మేడం ఉందమ్మా మేడం రాని రాని ముందు రాని రావిపాడులో చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. పోడూరు మండలం రావిపాడు గ్రామంలో ప్రభుత్వ తుఫాను సహాయంతో చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం మరియు 5 రకాల నిత్యావసర వస్తువులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం ఆ రకంగా ఎప్పుడు కూడా మరి చేనేత వర్గాలు కూడా ఈ ప్రభుత్వానికి మాకు ఎప్పుడు అండదండలు అందిస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి రుణం తెచ్చుకునేటువంటి విధంగానే ఈ రోజు కూడా మీకు సాయం అందజేస్తున్నాము. అంచేత ఎవరైతే చేనేత వర్గాలు మగ్గం ఉన్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరు పనులు లేక పస్తులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి నాగరిక ప్రపంచంలో గౌరవంగా మమ్మల్ని తిరిగేటువంటి విధంగా మరి మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అంచేత ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడు కూడా చేనేత వర్గాలకు అండగా ఉంటూ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా కేబినెట్ లో కూడా చెప్పారు. ఎవరైతే చేనేత మగ్గాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే థ్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా చేనేత వర్గాలకు అండగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో ఉంది. అదేవిధంగా ఎవరైతే పవర్ లూమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 యూనిట్లు కరెంటు, హ్యాండ్లూమ్స్ ఎవరైతే ఉన్నారో 200 యూనిట్ల పవర్ వాళ్ళు కూడా ఫ్రీగా చేనేత వర్గాల వారికి ఇవ్వాలనేటువంటిది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం. అదేవిధంగా జీఎస్టీ కూడా 5% ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు తగ్గించి ఈవేళ చేనేత వర్గాల వారికి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు మరి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రతాప్ రెడ్డిని సెప్టెంబర్ 24వ తేదీన పోలీసులు అరెస్టు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుపై ఇన్స్టాలో పొలిటికల్ కామెంట్ పెట్టిన వ్యక్తికి ప్రతాప్ రెడ్డికి సంబంధం ఉందని అరెస్టు చేశారు. చంద్రబాబు రైతులు బెదిరిస్తున్నారని ఇన్స్టాలో ఎవరో పెట్టారు. 41 రోజులుగా జైల్లో ఉంచారు. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ 2 సార్లు పోలీసులు ప్రతాప్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. అమ్మాయిలు నగ్న వీడియోలతో డబ్బులు సంపాదిస్తున్నట్లు వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయని ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయన చేసిన నేరం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పొలిటికల్ కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పెడితే అతనికి ఇతనికి కనెక్షన్ ఉందని చెప్పేసి ఈయన అరెస్ట్ చేశారు. ఆ సిబిఎన్ మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పోస్టింగ్ యొక్క సారాంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బెదిరిస్తున్నాడని జైల్లో వేసి అంతా నేను చెప్పేది కాదు, పోలీసు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫార్మర్స్ని ఏపీ ఫార్మర్స్కు వార్నింగ్ ఇస్తూ జైల్లో వేస్తాం, రైతులు జాగ్రత్తగా ప్రవర్తించండి, యూరియా ఎక్కువ వాడితే హానికరం, అందుకు అంతేకాదు కొరత కూడా వేర్ ఇన్ ద సెడ్ యూరియా హ్యాడ్ posted that the honorable chief minister is abusing farmers, expressing that యూరియా అధిక మొత్తంలో వాడితే కొనేవాడు కూడా ఉండటం లేదు, కావున ఇలాంటి న్యూసెన్స్ చేస్తే వాళ్లను తీసుకెళ్లి బొక్కలో పెట్టి అక్కడ పనిష్ చేస్తాను, రైతులుగా ప్రవర్తించండి, మొన్ననే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేశాము, మీరు ఎక్కువ యూరియా వేస్తే దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం అవుతుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఆయన అన్నాడని ఎవరో పోస్ట్ చేస్తే అతన్ని కన్ఫెషన్స్ తీసుకొని తారకని అరెస్ట్ చేశారు. ఎంత దుర్మార్గం అండి.
డ్రగ్స్ దిగుమతి విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో డీసీపీ డి మేరీ ప్రశాంతి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. బెంగళూరు నుంచి దూరంతో ఎక్స్ప్రెస్ రైల్లో విశాఖపట్నానికి వస్తుండగా చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీం సిటీ టాస్క్ ఫోర్స్ కలిసి పట్టుకున్నాయని, అతని వద్ద నుండి 30 LSD స్క్రిప్ట్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. విచారణలో ఈ స్క్రిప్ట్స్ ను వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నట్లు వెల్లడైందని, ఈ కేసులో మొత్తం 3 అరెస్టు చేశామని, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని డీసీపీ వివరించారు. ఈగిల్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఒక IG ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ ఈ ప్రాసెస్లో భాగంగా 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక 3 వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 చూపించలేదా LSD బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఇంకొక వ్యక్తి పేరు కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు. సో ఈ 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు, ఇంగ్లీష్లో యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను. సంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ LSD అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి LSD తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి LSD బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 LSD బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్గా ఆపరేట్ చేసి వాళ్ళని LSD స్ట్రిప్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనుకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చావెల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ నర్సంపేట మార్కెట్ యార్డ్ లో నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథితో కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు, కిసాన్ యాప్ ద్వారా రైతులు వారు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ధాన్యం, మొక్కజొన్న రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను, పౌరులను ఆదేశించారు. రైతులు కూడా తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకుని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ రామరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, డీసీఓ నీరజ, డిఎం సివిల్ సప్లయర్ సంధ్యారాణి, డీసీఎన్ఓ కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీష్ రెడ్డి, పీసీసీ మెంబర్లు రంజిత్ రెడ్డి, రామానంద్,
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గెలుపు కొరకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి ఈ నెల 11వ తేదీన జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 3వ నెంబరు శ్రీమతి మాగంటి సునీత కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా యూసఫ్గూడ డివిజన్ ప్రజలను కోరిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి పెద్ది స్వప్న, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.